మహిళలు లేనిది లోకమే లేదమ్మా. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. మహిళలు ఆనందంగా సంతోషంగా ఉంటేనే ఇంటికి కళ ఉంటుంది. మహిళలు ఆనందంగా సంతోషంగా ఉంటేనే ఇంటికి కళ ఉంటుంది. ఇది ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు గుర్తించి మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. మహిళా కమిషన్ కూడా మహిళల కోసం ఆనాడు ఏర్పాటు చేశారు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుల్లోనే మనకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చేదానికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. వంటింటికి పరిమితమైన మహిళలకి ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.